హాయ్ ఫ్రెండ్స్, పెద్ద సినిమా షూట్ అప్డేట్ కంటే ముందు నిన్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటకు అయితే వచ్చింది కదా. దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్ గా గేమ్ చేంజర్ సినిమాకి ఇద్దరు ఎడిటర్స్ అయితే పనిచేశారనమాట. ఒకరేమో షమీర్ మహమ్మద్ గారు, ఇంకొకరేమో యాంటోనీ రూబెన్ గారు. ఆ ఫస్ట్ ఎడిటర్ అయిన షమీర్ మహమ్మద్ గారు గేమ్ చేంజర్ సినిమా రన్ టైం గురించి, అలాగే శంకర్ గారి గురించి కొన్ని సంచలనమైన విషయాలు అయితే చెప్పాడు. యాక్చువల్ గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ గారు ఒక తమిళ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, గేమ్ చేంజర్ సినిమా రన్ టైం 5 hours వచ్చిందని, నేను ఇంకా ఇప్పుడు రిలీజ్ అయిన ఫైనల్ కట్ మీద సాటిస్ఫై అవ్వలేదని ఆయన అయితే చెప్పాడు. అప్పట్లో ఇదైతే చాలా హాట్ టాపిక్ అయితే మారింది. మామూలుగా సినిమా ఉండేదే 2.5 గంటలు అనమాట. మనం ఇప్పుడు చూసిన గేమ్ చేంజర్ సినిమా 2 hours 45 minutes అయితే ఉంటది. ఈయన ఏకంగా 5 hours అంటున్నాడు ఏంటని అందరూ షాక్ అయితే గురయ్యారు. ఇప్పుడు దానికంటే షాకింగ్ న్యూస్ మన ఎడిటర్ అయిన షమీర్ మహమ్మద్ గారు అయితే చెప్పాడు. యాక్చువల్ గా గేమ్ చేంజర్ సినిమా 7.5 hours అయితే వచ్చిందంట. 7.5 hours అంటే ఒక చిన్న సైజ్ వెబ్ సిరీస్ అనమాట. అలా కాకుండా 3 parts గా కూడా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయొచ్చు. ఆ 7.5 hours వచ్చిన సినిమాని 3 hours గా అయితే ఈయనైతే ఎడిట్ చేసి గేమ్ చేంజర్ సినిమా నుండి ఆయన అయితే బయటికి వెళ్ళాడంట. ఏంటి అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చు అని మీకు డౌట్ అయితే రావచ్చు. యాక్చువల్ గా గేమ్ చేంజర్ సినిమా వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 1 year లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాల్సిన సినిమా అనమాట. కానీ తీరా కట్ చేస్తే ఆ సినిమా ఏకంగా 4 years అయితే పట్టింది ఆ సినిమా తీయడానికి. షమీర్ మహమ్మద్ గారు అప్పటికి 3 years గేమ్ చేంజర్ సినిమా కోసం మార్కో, ఏఆర్ఎం లాంటి సినిమాలు అయితే ఆయన అయితే వదిలేసుకుని గేమ్ చేంజర్ సినిమా కోసమే 3 years అయితే పనిచేశాడంట. అప్పటికి లేట్ అవటంతో 7.5 hours వచ్చిన ఈ సినిమాని ఆయన 3.5 hours గా అయితే కట్ చేసి ఆయన వేరే సినిమా కోసం అయితే వెళ్ళాడంట. ఆ 3.5 hours వచ్చిన సినిమాని దాని తర్వాత వచ్చిన ఎడిటర్ అయిన యాంటోనీ రూబెన్ గారు 2 hours 45 minutes కి అయితే ఇప్పుడు మనం చూసిన సినిమాని అయితే మనకైతే కట్ చేసి అయితే ఇచ్చాడు. ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, ఏదో ఉద్యమం లాగా శంకర్ గారు అలా తీస్తా పోతా ఉంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, అసలు ఎటువంటి క్వశ్చన్ కూడా శంకర్ గారిని ఎందుకు వేయలేదని అందరికి డౌట్ అయితే వస్తుంది. సీనియర్ డైరెక్టర్ కదా అని రెస్పెక్ట్ ఇస్తే మొత్తానికి ముంచేశాడు అనమాట. ఇటు గేమ్ చేంజర్ సినిమా టీం ని ముంచేశాడు, అటు ఇండియన్ 2 టీం ను కూడా ముంచేశాడు. యాక్చువల్ గా ఇండియన్ 2 టీం వాళ్ళు కేసు వేయటం వల్లే గేమ్ చేంజర్ సినిమా ఇంత లేట్ అయితే అయింది. అటు వాళ్ళని ముంచేశాడు, ఇటు వీళ్ళని ముంచేశాడు. ఇంకా ఇండియన్ 3 సినిమా షూటింగ్ కూడా సగం అయితే తీసైతే వచ్చాడు. ఇప్పుడు అయితే ఆ ఇండియన్ 3కి ఖర్చు పెట్టిన ఆ ఖర్చును అయితే వదిలేసుకుని ఆ సినిమాని అయితే వదిలేయాలి. లేకపోతే శంకర్ గారికి ఇంకా డబ్బులు ఇచ్చి ఇండియన్ 3 అయితే పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళైతే ఉన్నారు. నిజంగా ఇదైతే శంకర్ గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అసలు ప్రొఫెషనలిజం అనేది ఇక్కడైతే ఇంచు కూడా కనపడలేదు. సర్లేండి, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్న వేస్ట్. ఎందుకంటే ఏది మారదో, గతాన్ని మనం అయితే మార్చలేం కాబట్టి. ఇంక ఇప్పుడు మనం పెద్ద సినిమా షూటింగ్ అప్డేట్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టమైన డాన్స్ కొరియోగ్రాఫర్ అని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే జానీ మాస్టర్ అనమాట. అవును, మీరు విన్నది నిజమే. ఈ మండే నుంచి అంటే రేపటి నుంచి మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మన రామ్ చరణ్ గారు అలాగే జాన్వీ కపూర్ గారి మధ్య ఒక సాంగ్ షూట్ అయితే వీళ్ళైతే పెట్టుకున్నారు. ఈ సాంగ్ ని హైదరాబాద్ లోని శంకరపల్లిలో విజయనగరం సెట్ అయితే వేసి వీళ్ళైతే 7 రోజులు అయితే షూటింగ్ అయితే చేయబోతున్నారు. అయితే నిన్నటి వరకు అంటే గత 9 రోజులుగా వీళ్ళైతే ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే షూట్ చేసుకుంటూ అయితే వచ్చారు. మొన్న రీసెంట్ గా పిక్స్ అయితే రిలీజ్ చేశారు కదా మన సెట్ లోవి, అవి ఆ ఫైట్ లో పిక్సే అనమాట. ఆ పిక్స్ లో మన రామ్ చరణ్ గారి అటైర్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నిజంగా మాస్ మూల విరాట్ లాగా అయితే కనపడుతున్నాడు. అలాంటి ఫైట్ సీక్వెన్స్ నే వీళ్ళైతే షూటింగ్ అయితే చేశారు. ఇంకా ఈ ఫైట్ సీక్వెన్స్ లో మన దివ్యానంద్ గారు కావచ్చు, రావు రమేష్ గారు కావచ్చు, ఇంకా జాన్వీ కపూర్ గారు కావచ్చు, ఈ యాక్షన్ సీక్వెన్స్ లో వాళ్ళైతే పాల్గొన్నారు. ఈ విధంగా పెద్ద సినిమా షూటింగ్ అన్ని అనుకున్న విధంగా అనుకున్నట్టుగానే జరుగుతుంది అనమాట. గేమ్ చేంజర్ సినిమా లాగే ఎటువంటి డిలేస్ అయితే ఉండవో, ఆన్ టైం పెద్ద సినిమా మన ముందుకైతే రాబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్న గేమ్ చేంజర్ ఇష్యూ గురించి మరొకసారి మనం గనక మాట్లాడుకుంటే, నాకేమనిపించింది అంటే, ఈ గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా హీరో అయితే గుడ్డిగా డైరెక్టర్ అయితే నమ్మకూడదని నాకైతే అనిపించింది. సినిమా అవుట్పుట్ ఎలా వస్తుంది అనే దాని మీద కావచ్చు, లేకపోతే సినిమా ఎలా జరుగుతుంది అనే దాని మీద కావచ్చు,
ఖచ్చితంగా హీరో గారికి కూడా కొద్దిగా ఐడియా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పట్టించుకోవాలన్నమాట. పట్టించుకోకపోతే ఇలాగే చేస్తా ఉంటారు డైరెక్టర్లు. ఎందుకంటే ఫ్రీగా ఏది జరగట్లేదు అనమాట. ప్రతిదీ టైంతో అయితే కూడుకుంది ఇక్కడ. టైం అండ్ ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ గారు తన ప్రైమ్ టైం అయితే 4 ఏళ్ళు అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఇచ్చేశాడు. రిటర్న్ గిఫ్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. అయినా రామ్ చరణ్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు ఇరుక్కుపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ శంకర్ గారు ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి షిఫ్ట్ అవడానికంటే ముందే గేమ్ చేంజర్ సినిమా కొద్దిగా అయితే తీసేశారనమాట. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. అయితే సినిమాని వదిలేసుకోవాలి, లేకపోతే సినిమాని పూర్తి చేయాలి. వీళ్ళు రెండో ఆప్షన్ నే ఎంచుకున్నారు. సినిమాని అయితే పూర్తి చేశారు. కానీ పెద్ద సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి జరిగిన మిస్టేక్ ఏది కూడా రిపీట్ అవ్వకుండా వీళ్ళైతే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే టైం టు టైం ఫ్యాన్స్ కి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మొన్న పిక్స్ ఎవరో అడగలేదు, డైరెక్టర్ గారే రిలీజ్ చేశారు. అంతకుముందు టీజర్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఫస్ట్ లుక్ అప్పుడు కావచ్చు, మన హీరో రామ్ చరణ్ గారు కూడా చాలా యాక్టివ్ గా అయితే ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ లో అయితే పాల్గొన్నారు. కాబట్టి సినిమా అయితే చాలా బాగా వస్తుంది. గేమ్ చేంజర్ సినిమాని అయితే గుర్తు చేసుకుని ఫ్యాన్స్ అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్